హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. మీరు కోరుకుంటున్న ఏ కోరిక అయినా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు మీ కుటుంబం అంతా కూడా, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ విశ్వాన్ని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి డబ్బుకి చాలా ఇబ్బందికరంగా ఉంది, దానికి ఏమైనా రెమెడీ ఉందా అని చాలా మంది అడిగారు. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాము. అప్పులు వాళ్ళు గొడవ కానీ, ఇంకా ఫైనాన్షియల్ గా చాలా ఇరిటేట్ అవుగా ఉంటుంది. ఆ ఇరిటేషన్ అంతా పోవాలి, నెగిటివ్ అంతా పోవాలంటే ఏం చేయాలంటే మన మనసు ప్రశాంతమైన స్థితిలోకి వచ్చేసేయాలి. ఫస్ట్ మీరు నిజంగానే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అవతల వాళ్ళు గొడవ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదన్నా ఎదురు చూస్తున్నా సరే మనీ రావట్లేదు, మీకు ఇవ్వాల్సిన కూడా ఇవ్వట్లేదు, లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందంటే డబ్బు రావటానికి ఎంతో ట్రై చేస్తున్నా, బలవంతంగా ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. అంటే ఇక్కడ డబ్బు కూడా మనల్ని వ్యతిరేకిస్తుంది. డబ్బు పట్ల గతంలో మనం ఏమన్నా తప్పులు చేసి ఉన్నట్లయితే కూడా అలా జరుగుతుంది. డబ్బుని వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా డబ్బుదేముందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవి వింటము, ప్రత్యేకంగా నిజమే కదా అని మనం ఒప్పుకోవడం జరుగుతుంది మైండ్ లో. ఆ డబ్బుదేముంది, ఏం చేసుకుంటాం డబ్బు అని కామన్ గా అనేస్తూ ఉంటారు. మాటలు అలా అనటానికి చాలా ఈజీ, కానీ ఆ డబ్బు రావడానికి ఎంత ట్రై చేస్తే వస్తుందో, ఆ డబ్బుకున్న బ్లాక్స్ అట్లాగా మన మైండ్ లో, సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయి చాలా పెద్ద ఎత్తున లక్షల్లో పెరిగిపోయి ఆ బ్లాక్స్. అప్పట్లో మనం డబ్బుని వ్యతిరేకించి ఉంటాం. సంఘటనలు, డబ్బుదేముందా, ఏం చేసుకుంటాం, డబ్బు ఆస్తులు ఏం చేసుకుంటాం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళని డబ్బులు అడిగి చూడండి, మళ్ళా రెండోసారి మీ ఫోన్ కూడా ఎత్తరు. మాటలు కోట్లు దాటుతాయి, పనులు కొందరు చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉండదు. ఇతరులకు చెప్పడానికి మాత్రం నేను అదంతా పెట్టుకోకు, డబ్బు ఏం చేసుకుంటాం, చాలా ఈజీగా మాట్లాడేస్తుంటారు. డబ్బుని నెగ్లెక్ట్ గా, అసలు చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు రానే రాదు, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. మళ్ళీ జీవితంలో వాళ్ళ మొహం కూడా డబ్బు చూడదు. ఇక్కడ మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు విన్నారనుకోండి, ఆ వ్యక్తి ముఖం కూడా మళ్ళీ చూడరు. డబ్బు కూడా ఎనర్జీ ఉంది, ఎనర్జీ లెవెల్స్, విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఆ డబ్బు తయారు చేయబడింది ప్రకృతి ద్వారా. ఆ డబ్బు కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివ్ గా ఉండాలి, డబ్బు పట్ల ప్రేమతో ఉండాలి. నేను మంచి పనులకి డబ్బు వాడతాను, దానం చేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ డబ్బుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో మనం ఒక రెమెడీ చెప్తాం. అంటే ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు కళ్ళుపు తీసుకుని మీరు 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీసేసి, అవుట్ సైడ్ డ్రైనేజ్ లోనో ఫ్లష్ లోనో వదిలేసేసి చల్లటి వాటర్తో ఫేస్ కట్టుకుని చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి, ఆ రోజు జరిగిన గొడవలు, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సంఘటనలు అన్ని డిలీట్ చేసేయాలి మైండ్ లోంచి. కొత్తగా జన్మించారు, అసలు అంతకితం ఏమి జరిగినాయో మీకు తెలియదు, అలా పెట్టుకోవాలి మైండ్ ని. ప్రశాంతంగా రిలాక్స్ స్టేజ్ లో తీసుకొచ్చుకోవాలి. ఒక్కటి కూడా ఆఫీస్ లో జరిగినాయి, బయట జరిగినాయి, ఇంట్లో జరిగినాయి, ఏ విషయాలు మైండ్ ని డిస్టర్బ్ చేయకుండా అన్ని డిలీట్ చేసేసి మర్చిపోవాలి. ఎంటీగా ఉంచాలి మైండ్ ని. ఉంచి అలా ఉంచి మీరేం చేయాలి, ఆ డబ్బు మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, రూపాయి బిళ్ళ ఉన్నా, 50,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, ఎంత ఉంటే అంత. అసలు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే ఆ బిజినెస్ ఇంక్రీజ్ అవడానికి ఎంత, ఆ రోజు కౌంటర్ ఎంత వచ్చిందో అంత పట్టుకోండి. లేదు మీ దగ్గర రూపాయి ఉంది, పట్టుకోండి. అసలు డబ్బులు లేవు, మైండ్ లో ఆ 500 నోట్లు ఊహించండి. అలా డబ్బులు ఉన్న వాళ్ళు పట్టుకోండి. అంటే మీ బెడ్రూమ్ లో కూర్చోండి, డోర్లన్నీ ఓపెన్ చేసేసి డబ్బులు పట్టుకోండి మొత్తం ఆ రోజు వచ్చిందంటే. మళ్ళీ అట్లా కాదు, మీరు అన్ని క్లోజ్ చేసేసుకున్న తర్వాత మీరు సెక్యూర్డ్ గా ఉంటారు కదా, అప్పుడు మీ దగ్గర మీ బిజినెస్ లో వచ్చిన ఆ రోజు లాభాలు ఎంత ఉంటే అంత. అసలు ఎవరి దగ్గర 10 రూపాయలు ఉంటే అంత, ఇంత సంబంధం లేదు. 1 రూపాయి అయినా, 1,00,000 కోట్లు అయినా యూనివర్స్ కి డబ్బే. రూపాయి డబ్బు కాదు, 1,00,000 కోట్లు అయితేనే డబ్బు అనేది కానే కాదు. రెండింటిని డబ్బే అంటాం. 10 రూపాయలు ఉన్నా, 100 రూపాయలు అయినా, 500 నోట్ అయినా మీరు పట్టుకోవాలి. చేత్తో పట్టుకుని మీరు ఇట్లా ఈ డబ్బుని ఇట్లా పట్టుకున్నారు. డబ్బుని పట్టుకుని చేత్తో ఫస్ట్ రిలాక్స్ గా ఉన్న తర్వాత ఫీలింగ్స్ సాడ్ గా రాకూడదు, చాలా చిరునవ్వుతో ఆ ఇష్టం పెరగాలి. డబ్బుని ప్రేమించేలాగా రావాలి చిరునవ్వుతో. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, నేను ఈ రోజు నుంచి డబ్బుని ప్రేమిస్తున్నానంటూ డబ్బుని ముద్దు పెట్టుకుని
ఈ డబ్బు కూడా నెగిటివ్స్ వేరే వేరే చేతులు మారి వస్తాయి. అవి పోవటానికి నేను గతంలో కూడా చెప్పాను. అంటే మన దగ్గర ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ కానీ లేకపోతే ఇంకా జువాది కానీ వేరే ఏదన్నా సరే అది తీసుకుని మనం దాన్ని మంచి స్మెల్ వచ్చి మనం ఇంకా చాలా హ్యాపీగా చేయటానికి ఆ స్మెల్ ని మనం తీసుకునేలాగా, ఆ వాసన చూస్తేనే ఇష్టం పెరిగేలాగా అలా చేయాలి. అలా చేయాలంటే ఇప్పుడు ఇది ఇంత డబ్బు మన దగ్గర పట్టుకున్నప్పుడు ఈ పెర్ఫ్యూమ్ తీసుకుని జస్ట్ లైట్ గా ఈ డబ్బు చుట్టూ స్ప్రే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఉన్న నెగిటివ్ చేతులు మారి వచ్చిన నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ స్మెల్ అప్పుడే మీ మనసుకి హాయి కలిగించేలాగా వస్తుంది. అప్పుడు మీ మూడ్ మారిపోతుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి సాడ్నెస్ గానీ చిరాకు గానీ అదంతా రిలీఫ్ వచ్చేస్తుంది. అలా మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ పెర్ఫ్యూమ్ తో మీరు అలా లైట్ గా స్ప్రే చేసినప్పుడు అక్కడున్న ఆ గది వాతావరణం కూడా పాజిటివ్ గా మారిపోతుంది. ఆ తర్వాత మన దగ్గర జువాద్ కూడా, అది లేకపోతే పెర్ఫ్యూమ్ లేకపోతే జువాద్ తీసుకుని జస్ట్ ఇట్లా రాసి ఆ డబ్బు చుట్టూ ఇట్లా రాసి మధ్యలో ఇట్లా రాసి చాలా ఇష్టంగా రాసినప్పుడు ఇది ఇంకా స్మెల్ వస్తుంది. ఇది ఒక రోజు మొత్తం వస్తూనే ఉంటుంది అన్నమాట. జువాద్ నేచర్ ద్వారా తయారు చేయబడింది. సో ఆ తర్వాత ఇది కూడా లేకపోతే మీ దగ్గర ఈ జువాద్ పొడి ఉంటది, మనకి పూజా మార్కెట్ లో అమ్ముతుంటారు. ఈ జువాద్ పొడి ఇట్లా తీసుకుని జస్ట్ వేలుతో ఇట్లా అంటే చాలు. మనం ఇట్లా చేతికి రాసుకున్న ఈ డబ్బుకి అక్కడక్కడ జస్ట్ ఇట్లా రాసిన చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే మీరు ఆ నైట్ అంతా కూడా చాలా మంచి స్మెల్ తో నిద్ర బాగా పట్టిద్ది, ఏడుపు గాని బాధ గాని రాదు, డిప్రెషన్ పోతుంది, చక్కగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు. ఈ మనీతో చెప్పాల్సినవి చెప్పగలుగుతారు ఈ సువాసన వల్ల. అంటే ఇంట్రెస్ట్ పుట్టిద్ది అనమాట మనలో. ఆత్మకు కూడా ఈ స్మెల్ అన్ని ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట మన ఆత్మకి, మనలోని దైవాత్మకి. అది దైవాత్మ కదా, వీటితో మనం ఆ స్మెల్ చూపించినప్పుడు ఈ ఆత్మకి చాలా ఇష్టం. అప్పుడు మన కోరికల విషయంలోకి చక్కగా పంపించగలుగుతుంది. సో ఆ మనీ పట్టుకుని మనం ఇలా ముద్దు పెట్టుకుని ఈ మనీతో చెప్పాలి, డియర్ మనీ, నీ పట్ల నేను నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను. అలాగే ఈ రోజు నుంచి నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మనీ అని చెప్పి జస్ట్ అట్లా కళ్ళు మూసుకుని ఈ చేతుల్లో ఉన్న ఈ మనీని ఇమాజినేషన్ చేసుకుంటూ ఇంతకు మించి ఎన్నో రెట్లు డబ్బు కట్ల మీ దగ్గర ఉన్నట్టుగా, ఎలా అనేది మైండ్ లో తీసుకోవద్దు, ఉన్నాయి అంతే. కొన్ని విషయాలు అలా నమ్మి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఒక బ్యాగ్ నిండా మీరు జిప్పు తీసి ఆ డబ్బు కట్లు ఇట్లా పట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ నెక్స్ట్ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవాలి. ఆ డబ్బుతో మీరు ఏమేమి కట్టాలి, అన్ని బిల్లులు చాలా హ్యాపీగా చెల్లించేస్తున్నట్టుగా, అన్ని లోన్స్, గోల్డ్ కొన్నట్టుగా, కారు కొనుక్కున్నట్టుగా, హౌస్ కొనుక్కున్నట్టుగా, ఇంకా చాలా డబ్బు మీ దగ్గర ఉంది. 10% గురువు ద్వారా దానం చేసినట్టుగా అనాథ పిల్లలకి, ఇంకా చాలా డబ్బు ఉన్నట్టుగా ఆ ఇమాజినేషన్ చిరునవ్వుతో నిజంగా రియల్ ఫీలింగ్ వచ్చేసేయాలి. మీ దగ్గర ఒక బ్యాగ్ తెచ్చి టేబుల్ మీద పెట్టి డబ్బు అంతా ఉంటే తీసి ఎట్లా లెక్క పెడుతున్నారు, దాంట్లో ఇమాజినేషన్ కి వెళ్ళిపోయి ఆ డబ్బుతో అన్ని బిల్లులు చెల్లిస్తున్నారు. మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి బఫెట్ డిన్నర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆనందాన్ని చూడాలి. ఆ డబ్బుతో ఏమేం చేస్తున్నామో అన్ని ఫీల్ అవుతూ అన్ని చెల్లించేస్తున్నట్టుగా ఒక పావు గంట సేపు పాటు అలా ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోయి లాస్ట్ లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మళ్ళా ఈ డబ్బుని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు ఒక పూసల దండ తీసుకుని, ఇలాంటి పూసల దండ ఏదైనా పర్లేదు, ఒక్కొక్కసారి 4 వాక్యాలు చెప్పినప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పి ఒక పూస కింద కనాలి. లెక్క మీద దృష్టి పెట్టకుండా మనసు ఈ పూస కింద కనటం ద్వారా ఈ ఒక అఫర్మేషన్ ఏదైతే మనం హోపనోపన చెప్పామో అది ఫలిస్తుంది అనమాట. అట్లా 108 పూసలు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లేదంటే మనం ముందు డియర్ మనీ అని యాడ్ చేయొచ్చు. ఎట్లాగా, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అట్లా మనీకి హోపనోపన చెప్పడం ద్వారా ముందు ఏం చేసాం, ఇమాజినేషన్ చేసాం. ముందు ఏం చేసాం, తప్పులన్నీ ఒప్పుకున్నాం, క్షమాపణలు చెప్పాం, ఇక్కడి నుంచి చేయమని చెప్పాం. మనకేం కావాలో ఆ ఇమాజినేషన్ లో ఆ డబ్బుతో అన్ని డబ్బులు కట్టలు ఒక బ్యాగ్ నిండా ఓపెన్ చేసి అన్ని తీస్తూ పర్చేస్ చేస్తూ అప్పులు కట్టేస్తూ మీ కుటుంబం అంతా హ్యాపీగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నట్టు ఇదంతా ఇమాజినేషన్ చేసిన తర్వాత
లాస్ట్ లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి నేను ఇష్టంగా 10% దానం చేస్తున్నాను, నాకు అలా ఇష్టం అని చెప్పి. ఎందుకంటే ఇవ్వకుండా ఏది రాదు. ఈ ప్రపంచంలో ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన నుంచి ఏది బయటకు వెళ్లకుండా అటు నుంచి ఏది రాదని రాయబడి ఉంది. ఇవ్వటానికి ఎవరికైతే చేతులు రావో, ఇష్టం రాదో, డబ్బు కూడా రాదు, ఈ విశ్వం కూడా వీటిని వాళ్ళకి సహకరించేలాగా చేయదు. ఇది సూత్రం అట్లా, ఆకర్షణ సూత్రం. అట్లా చెప్తూ నిజంగా ఇష్టంగా మనసంతా మీ దగ్గర నిజంగా రియల్ గా డబ్బు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు, అలాంటి ఇంటెన్షన్ దింపేసేయాలి మైండ్ లో. అలా నైట్ అంతా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతూ దానికి ముందుగా మీరు ఇంకేం చేస్తారంటే, మీకు నిద్ర పట్టట్లేదు, డిప్రెషన్ గా ఉంది, డబ్బు పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరేం చేయాలి, కళ్ళుపుతో దిష్ తీసుకుని ముందుగానే పడేసేసి చల్లటి వాటితో కడుక్కున్న తర్వాత ఫేస్ ఒక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్ నిండా ఉప్పు పెట్టి ఒక 5 మిరియాలు వేసి 3 లవంగాలు పైన పెట్టి మీ బెడ్ కింద పెట్టాలి. బెడ్రూమ్ లో మిగిలిపోయిన నెగిటివ్ అంతా తీసుకుంటుంది. అప్పుడు మీకు మైండ్ చిరాకు రాదు, డిస్టర్బెన్స్ రాదు. ఒక రోజంతా దాని కింద ప్రతి నైట్ పెట్టండి. మళ్ళా నైట్ పడుకునే టైంకి మీరు ఈ చెప్పుకునే టైంకి ఆ ఉప్పు తీసుకెళ్లి బయట పడేసేయండి, డ్రైనేజ్ లో లేదా ఫ్లష్ లో వదిలేసేయండి. మళ్ళీ ఫ్రెష్ గా పెట్టండి, ఆ గిన్నె క్లీన్ చేసుకుని. ప్రతి నైట్ డబ్బు రావడానికి ఈజీ మార్గం, మీ ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళటానికి. ఆ లోపల బెడ్రూమ్ లో ఉన్న నెగిటివ్స్ అని కూడా ఆ ఉప్పు తీసుకుంటుంది. 5 మిరియాలు వేసి ఉప్పులో పెట్టి దానిపైన 3 లవంగాలు పెట్టాలి. పెట్టి అప్పుడు మంచం కింద పెట్టి ఈ డబ్బు పట్టుకుని మనం ఇందాక చెప్పినట్లుగా చేయండి. ఇది విశ్వాసంతో నమ్మకంతో చేస్తే మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఏదో చేయమన్నారని హడావిడిగా మైండ్ ఒక చోట బాడీ ఒక చోట, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటారు కదా, అట్లా చేస్తే మీరు ఎన్ని సంవత్సరాలు కాదు, నో యూస్. మనసు గతాన్ని వదిలేయాలి. ఈ క్షణం దాకా జరిగిన ప్రతి దాన్ని, ఎవరో నన్ను హర్ట్ చేశారు, ఎవరో తిట్టారు, ఎవరో వచ్చి ఇట్లా అన్నారు, ఇది ఏది కూడా రిమైండ్ చేయకూడదు. చేస్తే డబ్బు రాదు. మీరు దాన్ని ఆకర్షిస్తున్నారు, అదే విషయంలోకి వెళ్ళి మళ్ళీ గొడవలు, మళ్ళీ డబ్బులు ఏంటాను, మళ్ళీ పేదరికమే గుర్తొస్తుంది. ఇక్కడ మీకు తెలియకపోతే గురువు ద్వారా ఒకసారి నేర్చుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కి, ఆ నెగిటివ్స్ పోవటానికి అన్నిటికీ కూడా హీలింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆ నెగిటివ్ అంతా వదిలిపోవటానికి చాలా సుఖం. అంటే గురువు లేని విద్య గుడిది అనేది అందుకే. గురువు ద్వారా ఒకసారి నేర్చుకోవాలి, అప్పుడే ప్రాపర్ వేలో మనం చేయగలుగుతాం. సో అట్లా చేసిన తర్వాత మీరు 108 సార్లు చెప్పేసిన తర్వాత చాలా ఇష్టంగా మీరు కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత ఇంకా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్రియేషన్ బుక్ తీసుకుని, నేను ఒకటి చూపిస్తున్నాను మీకు క్రియేషన్ బుక్. ఇది ప్రత్యేకంగా బిజినెస్ వాళ్ళ కోసం తయారు చేయబడింది. ఇది తీసుకుని ఒక మంచి పెన్ను తీసుకోండి. పెన్ను కూడా చాలా బాగుండాలి. ఆ పెన్ను కూడా మీరు ఏం చేస్తారు, కళ్ళుపు తీసుకుని జస్ట్ ఒక చిటికెడు తీసుకుని ఈ పెన్ను కూడా 3 సార్లు దిష్టి తీసేసి రివర్స్ 3 సార్లు తీసి పడేసేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి దీనికి ఒక 3 సార్లు చెప్పండి. దీన్ని కూడా మీరు కళ్ళుపుతో దిష్టి తీసి పడేసేసిన తర్వాత దీన్ని కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 3 సార్లు చెప్పండి. చెప్పిన తర్వాత మీ కోరికని ఇష్టంగా ఒక లైన్ లో రాయాలి. అంటే మీ దగ్గర ఎంత డబ్బు కావాలి, మీకున్న సమస్యలకి 1 లక్ష రూపాయలు కావాలనుకుందాం. నేను తక్కువ చెప్తున్నాను. మీరు 10 lakhs రాసుకోవచ్చు, 5 lakhs రాసుకోవచ్చు, 20 లక్షలు రాసుకోవచ్చు. మీరు నమ్మాలి. అంటే పెద్ద మొత్తంలో రాస్తే మీరు నమ్మట్లేదు అనుకోండి, అవును 1 కోటి రూపాయలు రాస్తున్నాను, నాకు ఎందుకు వస్తాయి, నా భ్రమ గాని అన్నారనుకో రావు. మీరు నమ్మేలాగా అమౌంట్ ఉండాలి. ఆ అమౌంట్ కి ఎన్ని 500 నోట్ల కట్టలు ఉంటాయి, 10 లక్షలకి అయితే 20 కట్టలు ఉంటాయి. సపోజ్ 1 కోటి రూపాయలకి అయితే 200 కట్టలు ఉంటాయి. ఆ 200 కట్టలు ఒక బ్యాగ్ లో మీరు చూసినట్టుగా ఇదంతా రియల్ గా మీరు నమ్మాలి. 1 కోటి రూపాయలు చెప్పారు, మీరే నమ్మట్లేదు అనుకోండి, ఆ కోరిక నెరవేరు. ఒక 2 కోట్లు చెప్పారు, 400 బండిల్స్ ఉంటాయని మీకు లెక్క తెలియాలి. ప్రాపర్ వే మీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. నేను 1 లక్ష రూపాయలు ఎందుకు అన్నాను, చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత ఊహించుకోవడం రాదు. కాబట్టి ప్రతి కింద ఉన్న పేదవాళ్ళకి కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక 1 lakh రాశారు. నేను ఏం చెప్పాలి, మీరు ఎట్లా రాయాలి, నిజంగా 1 lakh ఎన్ని బండిల్స్ ఉంటాయి, 2 బండిల్స్ ఉంటాయి, 500 నోట్ల బండిల్స్. నా దగ్గర 500 నోట్ల బండిల్స్ 2 ఉన్నాయి అని మీరు మైండ్ నమ్మాలి. మీ మైండ్ లోకి ఈ ఫిజికల్ గా ఇవి చూడాలి, డబ్బులు చూడాలి, నా దగ్గర ఉంది రియల్ గా. ఆ స్పర్శ, పట్టుకున్న స్మెల్, ఆ పేపర్ లెక్క పెడుతున్నట్టుగా చేయాలి. అట్లా ఊహించుకుంటూ మనసులో ఇష్టంగా రాయాలి. ఒక లైన్ లో రాయాలి, ఒక లైన్ వచ్చేలాగా. ఏమని, నా దగ్గర 1 lakh రూపీస్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్. నిజంగా ఉన్న ఫీలింగ్ లెక్క పెట్టాను. లెక్క పెడుతున్నట్టుగా ఆ మనీతో సింపుల్ గా చెప్పాను. మీరు 10 లక్షలు రాయొచ్చు, 1 కోటి రూపాయలు రాయొచ్చు, 2 కోట్లు రాయొచ్చు, 10 కోట్లు రాయొచ్చు. అయితే మీరు నమ్మగలిగినంతది మీ మైండ్ యాక్సెప్ట్ చేసినట్టుగా మీరు ఉండాలి. అలా రాసి దాన్ని ఇమాజినేషన్ చేసుకుని క్రియేషన్ బుక్ లో ఎక్కువ సార్లు రాయకూడదు. క్రియేషన్ బుక్ లో 5x55 టెక్నిక్లు ఇలాంటివి రాయకూడదు. అది వేరే బుక్ ఉండాలి.
ఇదేంటి మన లైఫ్, ఒక కారు కావాలి, ఒక హౌస్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ గా పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి, అలాంటి వాటికి రాసుకుని ఒక్కసారి రాయాలి, రోజు ఇమాజినేషన్ చేయాలి. ఇది చూడటానికి చాలా బాగుండాలి. బిజినెస్ మ్యాన్ గా మీరు రిచ్ అవ్వాలంటే మన దగ్గర రిచ్ రిచ్ వస్తువులు ఉండాలి, కోరుకోవాలి, ఆకర్షించాలి. మనం ఒక చిరుగుపోయిన పుస్తకంలో రాసామనుకోండి, ఆ మనసు కూడా నెగిటివ్ ఆకర్షించదు. అంటే మనమే అబ్బా ఏంటి ఇట్లా ఉందని చిరాకు ఉంటుంది, మనసులో ఇష్టం ఉండదు. ఇది ఓపెన్ చేయగానే అరోమా స్మెల్, ఆ తర్వాత జువార్ స్మెల్ వస్తూ నెగిటివ్ అంతా పోయేటువంటి సీలింగ్ చేయబడి అట్లా ఓపెన్ చేయగానే జస్ట్ మనసు అంతా కొంచెం హ్యాపీగా అనిపించి ఆ పేపర్ క్వాలిటీ అదంతా మనకి నచ్చింది అనుకోండి. లైఫ్ ని రాసుకునేటప్పుడు మనం రాసే బుక్ కూడా అత్యంత రిచ్ గా ఉండాలి. ఆ అట్మాస్ఫియర్ మన రూమ్ లో మనం కూర్చొని టేబుల్ దగ్గర రాసుకునేటప్పుడు కూడా అక్కడ నెగిటివ్ లేకుండా మంచి స్మెల్ వచ్చేలాగా చక్కగా నీట్ గా పెట్టుకుని అప్పుడు మైండ్ ని చక్కగా మూడ్ గా చక్కగా ఎంతో ఇష్టంగా సంతోషంగా ఉండేలా చేసుకుని అప్పుడు చిరునవ్వుతో రాసుకోవాలి మీ కథ మీరు. అప్పుడు అది హిట్ అవుతుంది, డబ్బు వస్తుంది. అంటే మనం ఏది చేయకుండా దానికదే ఏది రాదు డియర్ ఫ్రెండ్స్. అట్లా చేసేసి క్రియేషన్ బుక్ లో రాసుకుని ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు గతం లేదా ఈ రోజు జరిగిన గొడవలు గాని, ఇబ్బంది పడే గాని, చూసిన యాక్సిడెంట్లు గాని, ఇతరత్ర గాని ఏది మైండ్ లోకి రాకూడదు. నిజంగా మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందా, 2 కోట్లు ఉన్నాయా, 10 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు ఉన్నాయా, లక్షేనా, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తం చెప్తే వాళ్ళు ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు. అందుకని నేను 1 లక్ష చెప్పాను. అంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. కాబట్టి ఎంతసేపు మనం కోటీశ్వరుల గురించి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమైపోతారు. అందుకని లేబర్ పని చేస్తున్నారా, కూలి పని చేస్తున్నారా, 15,000 20,000 ఉద్యోగం చేస్తున్నారా, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి చెప్తుంది జరుగుతుంది. బిజినెస్ చేసే వాళ్ళు కోట్లాది రూపాయలు చేస్తారు, వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేసి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు మైండ్ యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో 1 లక్ష చెప్పాను. అట్లా అక్కడి నుంచి మీరు మీ మైండ్ కెపాబిలిటీ మీరు మైండ్ లో పెట్టగలరు అన్నప్పుడు 100 కోట్లైనా రాయొచ్చు. ఇందులో ఏ డౌట్ లేదు. 1000 కోట్లు రాయొచ్చు, 1,00,000 కోట్లు రాయొచ్చు. విశ్వానికి ఒక 100 రూపాయలు ఇవ్వటం, 1,00,000 కోట్లు ఇవ్వటం ఒకే సమయం పట్టింది. 1,00,000 కోట్లు ఇవ్వాలంటే చాలా సమయం తీసుకుంటుంది అనుకుంటా అని మనమే అపనమ్మకాన్ని సృష్టించకూడదు. అలా రాత్రంతా ఇమాజినేషన్ చేసుకుంటూ డబ్బు కలిగి ఉన్నట్లుగా గతం తాలూకు వదిలిపెట్టేయాలి, క్షమాపణలు చెప్పేయాలి. హృదయం మీద 2 చేతులు పెట్టుకుని నేను నా చిన్ననాటి నుంచి ఇప్పటి దాకా చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నిజాయితీగా ఆ ఆత్మ సాక్షిగా ఒప్పుకోవాలి. ఆ హృదయం క్లీన్ అయిపోవాలి. అప్పుడు ఆ హృదయంలో డబ్బుని ఆ ఇమాజినేషన్ మైండ్ లో చూడాలి. డబ్బు మైండ్ ఇట్లా అన్నప్పుడు స్మెల్ వచ్చేలాగా, మంచి స్మెల్ వచ్చేలాగా రావాలి. డబ్బుని ఎప్పుడు కూడా ఇలా లెక్క పెట్టాలి, ఇలా లెక్క పెట్టాలి. అంటే మీ వైపు రావాలి డబ్బు. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇట్లా లెక్క పెడుతుంటారు, ఇట్లా ఇట్లా అంటే వెళ్ళిపో అన్నట్టు వస్తుంది. అట్లా కాకుండా మీ వైపు లెక్క పెట్టుకోండి. డబ్బు ఎప్పుడు కూడా ఇలా లెక్క పెట్టాలి. అంటే మీ వైపు వస్తుంది ఫ్లో అన్న ఆత్మ తీసుకుంటుంది. ఇట్లా లెక్క పెట్టేస్తుంటారు చాలా మంది, ఇట్లా ఇసురుతూ ఉంటారు. అలా చేయకూడదు. మీ దగ్గరికి డబ్బు ఎప్పుడు వచ్చినా సరే ఫిజికల్ గా మీ దగ్గర ఫోన్ పేలు, గూగుల్ పేలు అట్లా కాకుండా మీ దగ్గర ఫిజికల్ గా పర్స్ లో ఉంచుకోవాలి. డబ్బు ఎప్పుడు ఎంతో కొంత ఉంచుకోవడానికి ట్రై చేయాలి. డబ్బుని మనం రెగ్యులర్ గా చూడాలి, మన మైండ్ తో చూడాలి. ఆ స్మెల్, పేపర్ లెక్క పెడుతున్నట్టుగా ఫిజికల్ గా మనం చూడకుండా అకౌంట్ల ద్వారా వెళ్ళిపోతా ఉంటే డబ్బు రాదు. అంటే మరి డబ్బు ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఆ స్మెల్ ముట్టుకున్నప్పుడు, దాని స్పర్శ చేతితో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అన్ని కూడా రావాలి. వచ్చినప్పుడే మనం డబ్బుని ఆ ఫీలింగ్స్ అన్ని విషయంలో పంపించగలుగుతాం. అసలు డబ్బు ఎలా ఉంటుంది, ఆ స్పర్శ, ఆ లెక్క పెట్టిన స్మెల్ ఇదంతా లేకపోతే ఆకర్షించడం కూడా కుదరదు. అంటే ఏదన్నా చేసామంటే పర్ఫెక్ట్ గా చేయాలి. అట్లా మీరు డబ్బుని ఇమాజినేషన్ చేసుకుంటూ నా దగ్గర చాలా డబ్బు ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఇష్టాన్ని ప్రదర్శిస్తూ నమ్మాలి. ఫస్ట్ అపనమ్మకంతో చేస్తే ఏదీ రాదు. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీ దగ్గరికి సులభంగా వచ్చేలా చేస్తుంది. ఈ డబ్బు టెక్నిక్ ఏంటంటే, ఉప్పు అనేది కొత్తగా మనం యాడ్ చేస్తాం. మీరు బెడ్రూమ్ లో ఆ మానసికంగా పరిస్థితులు బాగోట్లేవు సార్, నేను విజువలైజేషన్ చేసుకోలేకపోతున్నాను, క్రియేషన్ బుక్ లో కూడా రాసుకోలేకపోతున్నాను, ఆ డబ్బు ఇమేజ్ కూడా నా మైండ్ లో రావట్లేదు అని చాలా మంది చెప్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ ఇమాజినేషన్ మైండ్ లో రావడానికి, ఆ బెడ్రూమ్ లో ఉన్న నెగిటివ్ పోవటానికి ఒక బౌల్ తీసుకుని, గాజు బౌల్, దాని నిండా ఉప్పు పెట్టి దాంట్లో 5 మిరియాలు వేసి దానిపైన 3 లవంగాలు పెట్టి బెడ్రూమ్ లో మంచం కింద పెట్టాలి. పెట్టినప్పుడు ఆ లోపల ఉన్న చెడు శక్తులన్నీ కూడా తీసుకుంటుంది. మీరు గట్టిగా చక్కగా ఇమాజినేషన్ చేసుకుని చక్కగా విశ్వంతో మాట్లాడుతూ ఆ డబ్బు ఇమేజెస్ చూస్తూ లెక్క పెడుతూ ఓపెన్ చెప్తూ అక్షమాపణలు చెప్తూ ఆ తర్వాత క్రియేషన్ బుక్ లో రాసుకోవటానికి అక్కడ ఆ మైండ్ అంతా డబ్బుని ఆకర్షించటానికి
ఆ నెగిటివ్ మొత్తం పోతుంది అనమాట. అలా మీరు చేయండి. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోయినా పర్సనల్ క్లాస్ జాయిన్ అయినప్పుడు ఇంకా వాళ్ళకున్న సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళకి హీలింగ్ చేసి ఆ నెగిటివ్ అంతా పోవటానికి, ఇంట్లో చాలా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది, ఒంట్లోనూ కూడా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల వాళ్ళు దేని మీద మనసు పెట్టలేరు. ఎంతసేపు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, పేదరికాన్ని తలుసుకుంటుంటారు, డిప్రెషన్ కి వెళ్ళిపోతుంటారు, లైఫ్ ను కోల్పోతారు. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాలన్నీ కూడా బాగుండాలి, మీరు కోరుకున్న ఉద్యోగం రావాలి, మీ అప్పులను తీర్పోవాలి, మీ పిల్లలకి మ్యారేజ్ అవ్వాలి, ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు నచ్చిన వ్యక్తిని, విలువైన వ్యక్తిని, వెలకట్టలేని వ్యక్తిని, అన్ని రకాల యోగ్యురాలైన సంపన్నులైన విలువైన వ్యక్తుల్ని విశ్వశక్తి ద్వారా మీరు కోరుకోవచ్చు. అలా ఎలా కోరుకోవచ్చు? అద్భుతంగా కోరుకోవచ్చు. మీ రిలేషన్ బాగాలేదా, మళ్ళా స్ట్రాంగ్ అయ్యేలాగా, లేకపోతే స్ట్రాంగ్ అవటం కూడా ఇష్టం లేదా, మీరు ఎలా కోరుకుంటే అలా విశ్వాన్ని మీరు కోరుకోవచ్చు. మీ జీవితం మీ ఇష్టం కాబట్టి, ఎందుకంటే పడే బాధ మీకు మాత్రమే తెలుస్తుంది, చూసేవాడికి తెలియదు ఆ విషయం. మీరు ఎలాంటి మానసిక వేదన పడుతున్నారో, ఎన్నాళ్ళు పడాలి, అట్లా లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది. అట్లా జాబ్ కోసం, బిజినెస్ కోసం, ఇంకా హోపోనోపోనో ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, అనేక విషయాలు, బిజినెస్ కొత్తగా పెట్టేవాళ్ళు, మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, అప్పులు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంకా అనేక మానసిక సమస్యలకు అన్నిటికీ కూడా మనం 1-to-1 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో దూరంగా ఉన్నవాళ్ళు, వేరే దేశంలో ఎక్కడున్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనం లైవ్ లో కనిపించి క్లాస్ చెప్తాం. దగ్గరగా ఉన్నవాళ్ళు, రాగలిసిన వాళ్ళు, ఫిజికల్ గా వస్తాం, మీ ఫ్యామిలీ అంతా ఉన్నవాళ్ళు తప్పకుండా రావచ్చు. ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ, బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.